పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర. కథ జోడు. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. జోడు. నువ్వు దాసరి రాజన్నవు. చిటా తీసేటప్పటికి నీ పేరు సరిగ్గా వచ్చింది. ఈ సంవత్సరం ఏదో విశేషముంది. సరే, నెయ్యి 2 కుండలు. అదిగది నేను చెప్పలేదు. లెక్క బాగా జ్ఞాపకం ఉంచుకో. కుండకి మరో కుండని కాక పైగా 10 రూపాయలు జరిమానా తర్వాత. బాబ్బాబు, తమరు రక్షించాలి. ఈ సంవత్సరం వరదలెక్కువయి లంకలు చెడిపోయి మేతలేక పశువులన్నీ ఎండిపోయున్నాయండి. ఇక్కడికే చుక్కలు దుళ్ళాయి. బతికి బాగుంటే 3వ కుండ మీదటికి దాఖలు చేసుకుంటాను. దొరగారితో తమరు సర్ది చెప్పాలి. చూద్దాం. తర్వాత మజ్జిగ 3 కడవలు. పశువులు నీళ్ళెక్కువ తాగలేదు కదా. అయ్యబాబూ, చూసి మాట్లాడండి. చెక్క పెరుగంటే నమ్మండి పంతులుగారు. కానియ్యి. బియ్యం 2 కాటా బస్తాలు. కందిపప్పు బస్తా. గుమ్మడికాయలు 25. పిందికాయలు కావు కదా. మహాబాగుందండోయ్, మీరెత్తలేరు. అన్నీ కలిపితే వాటిని ఎదటికి తెప్పించమంటారా? తర్వాత ఆనపకాయలు 20. చింతపండు 2 మళ్ళు. వంట చెరుకు 4 పట్లు. జనం 4. నువ్వు తప్పుకో. ఎవరది? చాట్రాతి రామనీడా. నెయ్యి కుండెడు. మజ్జిగ 2 కడవలు. గుమ్మడికాయలు ఎవరి పద్దో చదువుతున్నారు మీరు. ఎవరిదో. పదే చింతపండు 4 మళ్ళు. ఎర్రమిర్చి 3 మళ్ళు. వంట చెరుకు బండెడు. జనం 2. నువ్వు తప్పుకో. తోట సరయ్యవా? కానియ్యి. వెదురు 2000. తాటాకు 5000. తడపలు 4 కావిళ్ళు. Sample complete. Ready to continue?